హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేటెడ్. ఈ వీడియోలో మనం స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లో మన గ్రామ పంచాయత్ ప్రొఫైల్‌ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. దీనికి సంబంధించి మనం స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అండ్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద పంచాయత్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసరికి పంచాయత్ సెక్రటరీకి నిధి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటాయో అవే ఇక్కడ కూడా సేమ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. అండ్ వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద పంచాయత్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ పంచాయత్ ప్రొఫైల్, వ్యూ పంచాయత్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ యాడ్ పంచాయత్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 4 ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ తర్వాత అదర్ ఫెసిలిటీస్. ఈ 4 ఇన్ఫర్మేషన్స్ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ గ్రామ పంచాయతీ నేమ్ అండ్ గ్రామ పంచాయతీ ఏరియా, జియోగ్రాఫికల్ ఏరియా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంది అండ్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, పిన్ కోడ్, ఈ డేటా ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత రెవెన్యూ డీటెయిల్స్. సో రెవెన్యూ విలేజ్ మీకు ఆటోమేటిక్గా రెవెన్యూ విలేజ్ వస్తుంది మీ గ్రామ పంచాయతీ సంబంధించి. ఆ రెవెన్యూ విలేజ్ అదేనా కాదా అండ్ రెవెన్యూ విలేజ్ స్టేటస్ ఏంటి, ఫుల్లా పార్షియలా, అది మనం అప్డేట్ చేయాలి. అండ్ తర్వాత మీ గ్రామ పంచాయతీ కింద హ్యాబిటేషన్స్ ఉంటే ఆ హ్యాబిటేషన్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో హ్యాబిటేషన్ యాడ్ చేయడానికి యాడ్ హ్యాబిటేషన్ పక్కన ప్లస్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ రెవెన్యూ విలేజ్ ఎంటర్ చేయమంటుంది, అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాబిటేషన్స్ లో రెవెన్యూ విలేజ్ ఎన్ని ఉంటే ఆ అన్ని రెవెన్యూ విలేజ్ మనకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సేవ్ క్లిక్ చేయాలి. అండ్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సో సెన్సస్ డెమోగ్రాఫిక్ డేటాలో 2011 సెన్సస్ ప్రకారం ఆ డేటాను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ మేలు ఫిమేల్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ మేలు ఫిమేల్ అండ్ అదర్స్. సో అదర్స్ అంటే మనకి అదర్ కేటగిరీస్ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కాకుండా ఇంకే కేటగిరీస్ ఉన్నా సరే అవన్నీ కూడా అదర్స్ లోకి వస్తాయి. ఆ పాపులేషన్ డేటా అంతా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మనం లాస్ట్ లో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో దీంట్లో మనం సర్పంచ్ డీటెయిల్స్, పంచాయత్ సెక్రటరీ డీటెయిల్స్, అలాగే వార్డ్ మెంబర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ సర్పంచ్ నేమ్, జెండర్, వాళ్ళ క్యాస్ట్ కేటగిరీ, వాళ్ళ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఎస్సీనా ఇంటర్మీడియటా, తర్వాత గ్రాడ్యుయేషనా పోస్ట్ గ్రాడ్యుయేషనా డాక్టరేటా, అండ్ తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోటో, ఇవన్నీ డేటా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ మనకి ప్రతిదీ మ్యాండేటరీ. ఏది అప్లోడ్ చేయకపోయినా సరే మనకి ఇదైతే సబ్మిట్ అవ్వదు. అండ్ సర్పంచ్ అయిపోయిన తర్వాత పంచాయత్ సెక్రటరీ డీటెయిల్స్, పంచాయత్ సెక్రటరీ నేమ్, జెండర్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ ఇమేజ్, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వార్డ్ మెంబర్స్. సో మీ పంచాయతీలో ఎన్ని వార్డ్స్ ఉంటే అంతమంది వార్డ్ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. సర్పంచ్ డీటెయిల్స్ యాడ్ చేసాం కాబట్టి సర్పంచ్ మనం ఇక్కడ వార్డ్ మెంబర్స్ యాడ్ చేయము. సో ఎక్సెప్ట్ సర్పంచ్ ఎంతమంది వార్డ్ మెంబర్స్ ఉంటే అంతమందిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో వార్డ్ మెంబర్ యాడ్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ యాడ్ వార్డ్ మెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ప్లస్ క్లిక్ చేస్తే వార్డ్ మెంబర్ డీటెయిల్స్ మనకి అడుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి వాళ్ళ వార్డ్ మెంబర్ పేరేంటి అండ్ జెండర్, క్యాస్ట్ కేటగిరీ, క్వాలిఫికేషన్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ ఇమేజ్. అండ్ కరెంట్లీ మనకి దీంట్లో వచ్చేసరికి క్వాలిఫికేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి మినిమం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే పెట్టినారు ఇక్కడ. ఎస్ఎస్సి బిలో క్వాలిఫికేషన్ కి మనకి ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. సో మినిమం ఎస్ఎస్సి పెట్టాల్సిందే. అంటే ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకి ఫోటో మ్యాండేటరీ, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ, అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయాలి. ఇలా మనకి ఎంతమంది వార్డ్ మెంబర్స్ ఉంటే అందరి డేటా యాడ్ చేయాలి. వార్డ్ మెంబర్స్ అందరి డేటా యాడ్ చేసిన తర్వాత మనం పంచాయత్ ఆఫీస్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో పంచాయత్ ఆఫీస్ అడ్రస్ యాడ్ చేయాలి అండ్ ఫోన్ నెంబర్, ఆఫీస్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ పంచాయతీ సంబంధించి ట్యాన్ నెంబర్ ఉంటుంది, అది యాడ్ చేయాలి. అండ్ డిడిఓ కోడ్, జీపీ బిల్డింగ్ నేమ్ అండ్ జీపీ బిల్డింగ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అండ్ జీపీకి సంబంధించి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ రెండు కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసి అండ్ ఆ జీపీ బిల్డింగ్ ఓనా రెంటలా, ఓన్ అయితే ఓన్ పెట్టాలి. ఇన్ కేస్ రెంటల్ అయితే మంత్లీ పే చేసే రెంట్ అమౌంట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ పంచాయత్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సెక్రటరీ డీటెయిల్స్ యాడ్ చేయాలి. అంటే సచివాలయం డీటెయిల్స్ యాడ్ చేయాలి. సచివాలయం డీటెయిల్స్ లో సచివాలయం నేమ్ అండ్ సచివాలయం కోడ్ అండ్ బిల్డింగ్ ఓనర్షిప్, అది బిల్డింగ్ సచివాలయం బిల్డ్ ఓనా ఆర్ రెంటలా, ఇన్ కేస్ రెంటల్ అయితే రెంట్ పర్ మంత్, ఇవన్నీ మనం అప్డేట్ చేయాలి. ఈ డేటా అంతా అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అండ్ లాస్ట్ లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ సేవ్ అండ్ కన్నీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయా, అంటే స్కూల్స్ ఏమైనా ఉన్నాయా. సో స్కూల్స్ ఉంటే ప్రైమరీ స్కూల్సా, సెకండరీ స్కూల్సా, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంటా ప్రైవేటా, అండ్
దాని నేమ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటి. సో గవర్నమెంట్ స్కూల్ అయితే ఎంపీపీ ప్రైమరీ స్కూల్ అలా. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయాలి. ఇలా మీ జీపీ అంటే పంచాయతీ పరిధిలో ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఆ డేటా అంతా యాడ్ చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. హెల్త్ కేర్‌లో ఆ విలేజ్ పీహెచ్‌సీనా, సబ్ సెంటర్ అంటే ఆ విలేజ్‌లో పీహెచ్‌సీ ఉందా, సబ్ సెంటర్ ఉందా అని చెప్పి ఇన్ కేస్ ఉంటే ఆ డీటెయిల్స్ మనం యాడ్ చేయాలి. సో హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సబ్ సెంటర్. అండ్ తర్వాత దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. అండ్ ఆ ఫెసిలిటీ నేమ్ ఏంటి. ఇవన్నీ మనం అప్డేట్ చేయాలి. ఎన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటే అన్ని అప్డేట్ చేయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ జీపీకి సంబంధించి ఎన్ని వెల్స్ ఉన్నాయి, ఎన్ని బోర్ వెల్స్ ఆర్ హ్యాండ్ పంప్స్ ఉన్నాయి, పైప్ లైన్స్ ఎన్ని కిలోమీటర్స్లో ఉంది, ఓహెచ్ఎస్ఆర్ ఎన్ని ఉన్నాయి, సిపిడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, ఈ డేటా ఎంటర్ చేయాలి. ఇన్కేస్ ఉంటే ఆ కౌంట్ వేయండి, లేదనుకుంటే జీరో పెట్టాలి. తర్వాత శానిటేషన్ ఫెసిలిటీస్, ఇండివిజువల్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ సాలిడ్ వేస్ట్ సెంటర్స్. సో ఎస్డబ్ల్యూఎం షెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆపరేషన్ ఎన్ని ఉన్నాయి, నాన్ ఆపరేషన్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి అప్డేట్ చేయాలి. ఆ తర్వాత డ్రైన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి. సో కిలోమీటర్స్ మీకు 1 కిలోమీటర్ కన్నా తక్కువ ఉంటే పాయింట్స్లో వేయాలి. సో 600 మీటర్స్ అయితే 0.6 కిలోమీటర్స్. ఈ విధంగా అప్డేట్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి నెక్స్ట్ ప్రొఫైల్కి. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ మనకి అదర్ ప్రొఫైల్, అదర్ ఫెసిలిటీస్ అంటే జీపీకి సంబంధించి అదర్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి మనం అప్డేట్ చేయాలి. సో ఈ అదర్ ఫెసిలిటీస్లో మనకి జీపీలో సీసీ రోడ్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, బీటీ రోడ్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, తర్వాత మెటల్ రోడ్స్ కానీ ఎర్త్ రోడ్స్ కానీ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, అండ్ జీపీకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందా లేదా, అండ్ తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పోల్స్, అండ్ నెంబర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, అండ్ స్ట్రీట్ లైటింగ్కి థర్డ్ వైర్ లాగిచ్చారా లేదా, అండ్ సిసిఎంఎస్ బాక్స్ అవైలబిలిటీ ఉందా లేదా, అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్లో పోస్ట్ ఆఫీస్ ఉందా లేదా, అండ్ మొబైల్ నెట్వర్క్ కవరేజ్ వస్తుందా రాదా, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా జీపీకి, అండ్ జీపీలో సెల్ టవర్స్ ఉన్నాయా లేదా. సో ఈ డేటాని ఎంటర్ చేయాలి. తర్వాత అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ జీపీలో ప్రైమరీ క్రాప్స్ ఏంటి, సో ఎక్కువ ఏది కల్టివేట్ చేస్తారని చెప్పి ఆ క్రాప్స్ని మనం ఎంటర్ చేయాలి. అండ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ద్వారా ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది వర్క్ పొందుతున్నారు ఆ డేటా ఎంటర్ చేయాలి. అండ్ సోషల్ అండ్ కల్చర్ ఇన్ఫర్మేషన్లో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, హిందూ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ముస్లిం వర్షిప్ ప్లేస్ ఎన్ని ఉన్నాయి, క్రిస్టియన్ వర్షిప్ ప్లేస్ ఎన్ని ఉన్నాయి, అండ్ అదర్స్ ఏమైనా ఉన్నాయా, కమ్యూనిటీ సెంటర్స్ ఉన్నాయా, హిస్టారిక్ సైట్స్ ఉన్నాయా, ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేస్తారు, అండ్ ఏ లాంగ్వేజ్ స్పోకెన్ చేస్తారు. సో ఈ డేటా అంతా ఎంటర్ చేయాలి. సో ఫెస్టివల్ సెలబ్రేట్ దగ్గర అన్నీ చేస్తుంటే ఆల్ ఫెస్టివల్స్ అని పెట్టాలి. అండ్ తర్వాత సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో ఎన్ని ఎస్హెచ్ఈ గ్రూప్స్ ఉన్నాయి, అండ్ ఎంతమంది ఎస్హెచ్ఈ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు, అండ్ యూత్ క్లబ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ తర్వాత మీ జీపీలో ఏమన్నా ఫారెస్ట్ ఏరియా ఉందా, అఫిషియల్గా నోట్ అయింది, రికార్డ్ అయింది, ఫారెస్ట్ ఏరియా ఉందా, తర్వాత రివర్స్ కానీ వాటర్ బాడీస్ కానీ మీ జీపీలో ఏమైనా ఉన్నాయని చెప్పి ఉంటే వాటి ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్లో వాటి ఏరియా మనం అక్కడ మెన్షన్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మనకి జీపీ ప్రొఫైల్ అయితే మనం అప్డేట్ చేయాలి. మనం అప్డేట్ చేసిన జీపీ ప్రొఫైల్ అయితే మొత్తం డేటా ఇక్కడ వచ్చేస్తుంది. సో దానికి మనం వ్యూ పంచాయత్ ప్రొఫైల్లో మనం డేటాను చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటర్ చేసిన డేటా ఎంత అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ డేటాలో సో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం ప్రజెంట్ అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చున్నారు. యాడ్ పంచాయత్ ప్రొఫైల్లోకి వెళ్ళి పంచాయత్ సెలెక్ట్ చేసుకుని మొత్తం డేటా వస్తుంది. దాంట్లో మనం ఏం చేంజ్ చేయాలో ఆ డేటాని మనం ప్రజెంట్ అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ అయితే మనకి 31st వరకు హౌస్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ సంబంధించి డేటా ఎంటర్ చేయమని చెప్పి ఇచ్చున్నారు. సో ప్రజెంట్ అయితే మనం ఎంటర్ చేసిన డేటాని కరెక్ట్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వెబ్సైట్ సంబంధించి ఫర్దర్గా హౌస్ ట్యాక్స్ ఎలా అప్డేట్ చేయాలి, నాన్ ట్యాక్సెస్ ఎలా అప్డేట్ చేయాలని చెప్పి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.